रामजी गोंड, जोहार जोहार, जोहार रामजी गोंड, जोहार जोहार, जोहार जोहार, जोहार रामजी गोंड, जोहार जोहार, अमर रहे रामजी गोंड, अमर रहे अमर रहे, अमर रहे रामजी गोंड. अमर रहे अमर रहे. ఈ భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో నిజాంలు పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో మరి ప్రత్యేకంగా ఒక దేశం ఏర్పడాలి, అది కాకపోతే ప్రత్యేకంగా ఒక రాష్ట్రం అన్నా ఏర్పడాలనేసి మరి అప్పుడు ఎంతో మంది పోరాట యోధుల్లో మరి మర్స్కుల రామ్జీ గోండ్ కూడా ఆనాడు పోరాటం చేశారు. స్వతంత్రం స్వయం ప్రతిపత్తిగా జీవించాలి, మావా నాటే మావా సర్కార్ అనేసి ఆ రోజు నినాదం ఇచ్చినటువంటి మహా గొప్ప నాయకుడు రామ్జీ గోండ్ గారు. మరి రామ్జీ గోండ్ గారి యొక్క పోరాటాన్ని సహించలేని బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు నిర్మల్ ఘాట్లలో మరి ఊడల మర్రికి 1000 మందిని ఉరి తీయడం అనేది జరిగింది. అందులో రామ్జీ గోండ్ గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి గొప్ప మహనీయుడు. మరి ఆయన వాళ్ళ పోరాట ఫలితాలు తప్పకుండా కొనసాగాలని, వాళ్ళ పోరాట పటిమను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మా అందరిపై ఉంది. నిజంగా ఈరోజు ఎంతో ఈ ప్రాంతాల దోపిడీ కావచ్చు, ఈ ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, ఈ కొంచెమైన అభివృద్ధి జరిగింది అంటే ఇలాంటి పోరాట యోధుల వల్లనే అభివృద్ధి జరిగింది. ఇలాంటి పోరాట యోధుల పోరాటాన్ని గుర్తించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు నిజంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఇలాంటి ప్రాంతాలు చాలా వెనుకబడినాయి కాబట్టి దళితులు, ఎస్టీలు వీళ్ళంతా కూడా అభివృద్ధి చెందినట్టే ఈ ప్రాంతాలు, ఈ దేశం బాగుపడుతుంది అనేసి మరి కోరుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే అట్టడుగు వర్గాల వాళ్ళు ఆకాశం ఎత్తి ఎదుగుతారో దేశం బాగుపడుతుందనేసి కోరుకునేటువంటి వాళ్ళలో గొప్ప నాయకుడు మరి మర్స్కుల రామ్జీ గోండ్ గారు. అందుకనే నిజంగా రామ్జీ గోండ్ గారి యొక్క ఆశయాన్ని, రామ్జీ గోండ్ యొక్క అతని యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకొని ముందుకెదగవలసిన అవసరం, బాధ్యత ఉంది. అతని యొక్క గుర్తింపు మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే దేశం అంతటా కూడా మరి రామ్జీ గోండ్ గారిని గుర్తించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా రామ్జీ గోండ్ యొక్క పోరాటం, కుమ్రం భీమ్ యొక్క పోరాటం, జల్ జంగల్ జమీన్, భూమి భుక్తి విముక్తి కొరకు ఇంద్రవెల్లిలో ప్రాణత్యాగం చేసి భూమిని రక్తంతో తడిపినటువంటి వాళ్ళ పోరాటాన్ని కావచ్చు, తిలక్ మంజు పోరాటం కావచ్చు, దాదాపుగా చరిత్ర చెప్పుకుంటూ పోతే నిజంగా ఆదివాసీ నాయకులు ఎవరైతే చాలా త్యాగాలు చేశారు, చాలా పోరాటాలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వంతో వాళ్ళు పోరాటం చేసిన తర్వాతనే మరి ఈ కొంచెమైనా అభివృద్ధి జరిగింది ఆదివాసీ ప్రాంతాలలో అంటే వీళ్ళ యొక్క పోరాట స్ఫూర్తి అనేసి మేము చెప్పుకుంటున్నాం. తప్పకుండా ఈ ప్రాంతాల అభివృద్ధి కొరకు మరి అందరూ కలిసికట్టుగా ఇక్కడ జీవిస్తున్నాం. వాళ్ళు ఇక్కడ జీవిస్తున్నటువంటి ప్రజలందరి అభివృద్ధి కొరకు తప్పకుండా ప్రభుత్వం గుర్తించి వీళ్ళ పోరాటాలను ముందుకు వీళ్ళ పోరాటాల యొక్క స్ఫూర్తిని ఈ ప్రాంతాల అభివృద్ధి కొరకు మలచాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై రామ్జీ గోండ్, జై రామ్జీ గోండ్, జై రామ్జీ గోండ్.